హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆన్లైన్ నుంచి తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తానండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాల్ స్టిక్కర్. ఇది బ్రౌన్ కలర్ చూడండి. ఇది మనకి కిచెన్లో అయితే చాలా బాగుంటుంది. మెటీరియల్ చాలా బాగుంది. దీని మీద మనం ఏమైనా పడ్డా కానీ తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాషబుల్ టైప్లో ఉంటుంది అన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ స్టిక్కర్ చూడండి, ఇలా ఉంటుంది. ఇది తీసేసి గమ్ ఉంటుంది, అది తీసేస్తే గమ్ వస్తుంది. అది బ్యాక్ సైడ్కి ఎక్కడైనా టైల్స్, కిచెన్లో ఎక్కడైనా టైల్స్కి స్టిక్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా వాల్ స్టిక్కరేనండి. అంటే అది సింగిల్గా ఉంటుంది, ఇదేమో మనం టోటల్గా కిచెన్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇది నేను ఎల్లో కలర్లో తీసుకున్నా. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ నాకు ఎల్లో బాగుందని ఎల్లో కలర్ తీసుకున్నాను. చూడండి, నేను ఒక 6 పీసెస్ ఆర్డర్ చేసుకున్నాను, చూపిస్తాను. ఇది చూడండి, ఇలా ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే. నేను ఇంట్లో స్టిక్ చేశాను, అది కూడా చూపిస్తాను తర్వాత. చూడండి, సేమ్ మనకి వాల్కి ఎలా ఉంటుందో చూడండి. లైన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. వాల్ స్టిక్కర్ లాగా ఉండదు మనకి స్టిక్ చేస్తే. ఇలా వచ్చినాయి నాకు టోటల్ మొత్తం. మా కిచెన్ 6 పీసెస్ పడ్డాయని చెప్పి నేను 6 ఆర్డర్ పెట్టుకున్నాను. దీన్ని మనకి స్టిక్ చేసుకోవడానికి వెనకాల చూడండి ఇలా వస్తుంది. ఇది తీసేస్తే గమ్ ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం స్లోగా మనము పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నట్స్ ఉంటాయి కదా, అవి మనకి ఈజీగా క్రష్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇలా వచ్చింది. నేను దీంట్లో గ్రీన్ కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను. కింద బాక్స్ లాగా కూడా ఇచ్చారు. మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా కానీ చూడండి, నేను చూపిస్తాను. వెనక బ్లేడ్ వచ్చింది, కింద కప్ లాగా వచ్చింది వైట్ కలర్ది. మనం క్రష్ చేసినవన్నీ ఆ కప్లోకి వెళ్ళిపోతాయి. బాదం, జీడిపప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇది కూడా నేను వేసాను. ఇలా జస్ట్ మనం ఇట్లా రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది, మనం కట్ చేసుకునే పని లేదు. చాలా మంచిగా వచ్చింది. లో బడ్జెట్లో కూడా ఉందండి. చూడండి, ఇలా జస్ట్ మన స్వీట్స్లో వేసుకోవడానికి బాగుంటుంది ఇలా. నెక్స్ట్ ఐటెం వచ్చేసి రాడ్స్. ఇవి మనకి ఇంట్లో దండం అవన్నీ వేసుకుంటాం కదా, ఆ ప్లేస్లో దీన్ని నేను అరేంజ్ చేసుకున్నాను. నేను ఎలా అరేంజ్ చేసింది కూడా మీకు నేను తర్వాత పిక్లో చూపిస్తాను. దీంట్లో ఒక 6 రాడ్స్ వచ్చాయి. దీంట్లో ఫీట్స్ లాగా ఉంటుందండి. దీని స్టార్టింగ్ వచ్చేసి మీకు 3 ఫీట్స్ నుంచి ఉంటుంది. మన బాల్కనీ సైజుని బట్టి మనం అలా చూసుకొని, మనకు 3నా 5 ఎలా చూసుకోవాలో అలా చూసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే 5 ఫీట్స్ తెప్పించాను. దీంట్లో మనము రాడ్స్ ఫిట్ చేసుకోవడం కోసమని వేరే సపరేట్గా ఇస్తారండి. ఇందులో ఉన్నాయి అవి చూడండి, ఇలా ఉంటాయి. ప్లాస్టిక్ ఇవి 2 ఇస్తారు. నెక్స్ట్ థ్రెడ్స్, అంటే దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ దీంట్లో వస్తాయి మనకి. ఇలా ఉంటుంది అన్నమాట మనం చేస్తే టోటల్గా ఫిట్టింగ్ అనేది. ఈ బాక్స్లో ఇవన్నీ ఐటమ్స్ ఇస్తారండి మనకి ఫిట్ చేసుకోవడానికి. ఇవి ప్లాస్టిక్వి. నెక్స్ట్ ఇదేమో థ్రెడ్, మనము డ్రెస్సులు అవన్నీ ఆరేసుకోవడం కోసమని. ఈ థ్రెడ్స్ అనేవి మనకి 6 ఇస్తారు, ఇట్లా బండిల్స్ లాగా ఉంటాయి. ఇవేమో ఈ థ్రెడ్స్ వీటిల్లో వస్తాయి మనకి, హోల్స్ ఉన్నాయి కదా వీటిల్లో వస్తాయి. ఇది 2 ప్లాస్టిక్.
వీటి మధ్యలో రాడ్స్ వస్తాయి. నేను ఫిట్టింగ్ చేశాక మీకు పిక్ పెడతాను, ఎలానో చూసుకుంటూ ఒకసారి చెక్ చేయండి. ఈ రాడ్స్ 6 ఉన్నాయి. ఇవేమో స్క్రూస్, మనం ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ ఇచ్చారు. దీంట్లో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉంటాయి. ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. వీటిలో కూడా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి మనము ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాం కదా, ఇవి చాలా తక్కువ రేట్లో వచ్చాయి నాకు. అందులో అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది నేచురల్ అనుకుంటా అండి. చాలా బాగున్నాయి కప్స్, పెద్ద పెద్దగా వచ్చినాయి. దాంట్లో మనం సపరేట్గా మరి కొనుక్కోకుండా సాంబ్రాణి అనేది కూడా దాంట్లోనే వచ్చేసింది. దీని కింద ఇది మనం ఫిట్ చేసుకోవచ్చు, కింద కాలకుండా ఉండడం కోసము. ఇలా వచ్చింది అది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది కూడా దేవుడికి సంబంధించింది. దేవుడి మందిరంలో అయితే చాలా బాగుంటాయి ఇవి. ఈ మొత్తం టోటల్గా 108 వస్తాయి. నేను దీంట్లో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 ఉన్నాయి. బట్ నేను గోల్డ్ కలర్ నాకు బాగా అనిపించి నేను ఆర్డర్ పెట్టాను. మనం పూజ చేసుకోవడానికి బాగుంటాయండి. చూడండి, షైనింగ్ చాలా బాగున్నాయి. రియల్ గోల్డ్ లాగానే కనిపిస్తుంది చూడడానికి. 108 ఉంటాయండి ఇవి. మన అష్టోత్తరం అవన్నీ చదువుతాం కదా, ఇది వేసుకుంటే రియల్ ఫ్లవర్స్ కాకుండా వీటితో కూడా మనం పూజ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇగో ఇలా వచ్చింది, ఫ్లవర్ లాగా వచ్చింది, చిన్న చిన్నవి. నెక్స్ట్ ఐటము ఇది మనకి ఇంట్లో కొబ్బరికాయ దేవుడి మందిరంలో కొట్టుకోవడానికి, అంటే కింద టైల్స్ అవన్నీ ప్రాబ్లం అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇది ప్లేట్. దీంట్లో మనకి వాటర్ వెళ్ళిపోతాయి, కొబ్బరికాయ మంచిగా బ్రేక్ అవుతుంది. చాలా వెయిట్ ఉంది ప్లేట్ కూడా, బాగుంది. ఇది క్వాలిటీ నచ్చింది నాకు, అందుకే ఆర్డర్ చేశాను. కింద ఇది ఉంటుంది, అంటే స్టిక్ అయినట్టు, అంటే అటు ఇటు కదలకుండా ప్లేట్. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వెయిట్ ఉంటుంది కదా, అది స్టిక్ అయి ఉంటుంది అన్నమాట, కదలదు. ప్లేట్ చాలా వెయిట్ ఉంది. ఇలా ఉంది ఇది వెనక సైడు. చూడండి, టోటల్గా ఇలా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మన పూజా మందిరంలో యూజ్ చేసుకోవడానికేనండి, పూజా సామాగ్రి ఇది. ఇదైతే చాలా నచ్చింది నాకు, గోల్డ్ కలర్లో ఉంది, మెటల్ ఇది. చూడండి ఇలా ఉంది. దీనికి మనకు హ్యాండిల్ ఇచ్చారు, ఇది వుడెన్ హ్యాండిల్. ఇట్లా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉంది, వెయిట్ కూడా మంచిగా ఉంది. ఇది కింద హోల్స్ ఇచ్చి ఇలా మధ్యలో మనము ఏదైనా మనం సాంబ్రాణికైనా వేసుకోవాలంటే అలా వేసి క్యాప్ వేసేసుకుంటే అందులో నుంచి హోల్స్ నుంచి మంచిగా మనకి ఇట్లా పొగలాగా వస్తుంది. పైన ఏమో క్యాప్ లాగా వచ్చింది. స్మెల్ అవన్నీ మంచిగా ఇంట్లో మనకు స్ప్రెడ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఇలా ఉంది, స్టాండర్డ్గా ఉంది బాగా. ఇది లైట్ వెయిట్ కూడా లేదు. నెక్స్ట్ ఐటమ్ అండి ఇది. ఇవి కూడా మనకు పూజా మందిరంలోనికే తెప్పించాను. ఈ స్మెల్ అయితే చాలా బాగున్నాయండి. ఇందులో మనకు టోటల్గా ఒక 5 వరకు వచ్చాయి. అన్నీ డిఫరెంట్ స్మెల్లో ఉన్నాయండి ఇవి, ఫ్లేవర్స్ కూడా మనకి. చూడండి ఇలా వచ్చాయి అన్నీ, మొత్తం 5 వెరైటీస్ వచ్చాయి. 5కి 5 చాలా బాగున్నాయి.